పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము ముస్తఫాతో ఉన్నాము, తెలంగాణ జాగృతి ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్. చెప్పండి, కవిత బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. దీని వెనకాల ఎవరున్నారని అనుకుంటున్నారు మీరు? ఈరోజు రాజీనామా చేయడానికి ముఖ్య కారణమైనటువంటి హరీష్ రావు గారు కానీ సంతోష్ రావు కానీ వీళ్ళు ఈరోజు పార్టీలో ఉండి కూడా ఈరోజు కవితక్క గారిపైన లేనిపోయిన ఆరోపణలు చేసి పార్టీ నుంచి ఎలగొట్టాలనే ప్రయత్నాలు చేసినారు. అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉండి ఈరోజు మేము బాధపడుతున్నాం అనేది రాజీనామా చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక సిన్సియర్ కార్యకర్తలను, పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలను ఈరోజు పార్టీని సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. దీనికి ముఖ్య కారణము పార్టీలో ఉన్న కొన్ని అంతర్గత వివాదాలు నుంచే ఈరోజు హరీష్ రావు గారు కానీ సంతోష్ రావు గారు కానీ ఇలాంటివి చేయడం వల్లనే రాజీనామాకు కారణానికి దానం తీసిందని నేను భావిస్తున్నాను. మీకు బీఆర్ఎస్ పార్టీ, కవితకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం ఉంటే కేసీఆర్ అంటే ఇష్టం, సభ్యత్వానికి రాజీనామా చేయకుండా నాన్నను కాపాడుకోవాలి, కానీ హరీష్ రావుని సంతోష్ రావుని విమర్శించడం ఏంటి అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నాన్నగారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణ జాగృతిలో స్థాపించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారికి గుండెకాయలాగా ఈరోజున్న జాగృతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఉన్నాము. అందులో భాగంగా మేమేందంటే ఈరోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాన్నను కాపాడుకో దిశగా ఈరోజు సిబిఐ విచారణ జరుగుతుంది. ఆ విచారణ ఎందుకు జరుగుతుంది? ఆ రోజు అసెంబ్లీ పార్లమెంట్ సమావేశం జరిగినప్పుడు మొదటి రోజే ఆ రోజున మన పార్టీ అధిష్టానము ఒక పిలుపునిస్తే ఏమవుతుండే, బంధుకు పిలుపునిస్తే ఈరోజు బంద్ అయ్యేది. అలాంటి విషయాలలో కూడా వీళ్ళు స్పందించకుండా అనవసరమైన రాజంతాలు చేస్తూ ఈరోజు రాజకీయంగా కవితక్కని డ్యామేజ్ చేద్దామని ఆలోచన చేసినారు తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు వెన్నుపోటుదారులు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని ఏదో భూస్థాపితం చేద్దామని ఆలోచన ఉన్నారు. కానీ వీళ్ళ అనుకున్నది ఏది కూడా జరగదు. ఈరోజు తెలంగాణ జాగృతి ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా అందరూ కూడా కేసీఆర్ గారు అనుకున్నాం. ఇప్పుడు కూడా కవితక్క గారు కూడా కేసీఆర్ గారిని కాపాడి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన మీద మేము అందరం గట్టి ప్రయత్నాలు చేస్తాం. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క కమిటీ ఇస్తాం. ప్రతి గ్రామంలో ప్రతి తండలో కూడా ఈరోజు అన్ని కుల సంఘాలకు ఈరోజు మద్దతు కవితక్క గారికి ఉన్నది. రాబోయే రోజున మంచి అవకాశాలు వస్తాయి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. హరీష్ రావు తెలంగాణలో, ఇండియాలో లేనప్పుడు హరీష్ రావు పైన ఆరోపణలు, ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఉన్నప్పుడు చేయాలి కదా అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. హరీష్ రావు గారు ఉన్నప్పుడు కూడా చెప్పామున్నాము. కేసీఆర్కి అత్యంతంగా సన్నిహితంగా ఎవరు ఉంటారు? హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ నాశనానికి కారణమవుతున్నారు. ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ వీడియో చూపిమంటే కూడా చూపిస్తాం. మీకు వీడియో ఉంది నా దగ్గర. ఆ రోజు ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారికి కేసీఆర్ గారిని ఓడగొట్టమని చెప్పి మీకు ఏమైనా ఆర్థికంగా సాయం చేస్తామని వీడియో కూడా మా దగ్గర ఉంది, వైరల్గా ఉన్నది. ఇప్పుడు చూపిమంటే కూడా చూపిస్తాం. హరీష్ రావు గారు అన్నట్లు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు అన్నట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రూఫ్తో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి కాబట్టి చూపిస్తాము. వాళ్ళు చేస్తున్న పార్టీకి చేయలేరంటే పార్టీలో ఉండొచ్చు, ఎండుదండు ఉండి కేసీఆర్ గారిని అంటే నడపొచ్చు, వాస్తవం అది. కాకపోతే ఏంటంటే ఈరోజు ఉన్న అవకాశాలు ఒక కూతురు తండ్రిని విడగొట్టేంత దుర్మార్గమైన వ్యవస్థలో వీళ్ళు ఉన్నారనేది ప్రజలు గ్రహిస్తున్నారని. రాబోయే రోజుల్లో వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు అని మేము భావిస్తున్నాం. అలాగే కవిత బ్లాక్మెయిల్ దందాలకు పాల్పడింది, బెదిరింపు రాజకీయాలకు పాల్పడిందని హరీష్ రావు అనుచరులు సిద్దిపేటలో చెప్పిన పరిస్థితి. ఎవరు అనుచరు వాళ్ళకి చెప్తారండి. కవితక్క అలాంటి మనిషి అయినట్టు ఈరోజు ఇంతమంది ప్రజలు వచ్చేవారు కాదు. కవితక్క జాగృతి ఆర్గనైజేషన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఎన్నో చూస్తున్నాం. అలాంటి నాయకురాలు కవితమ్మ. కడిగిన ఆ రోజు కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పిన కడిగిన ముత్యంలాగా వచ్చింది కవితమ్మ. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇలాంటి పనికి మళ్ళీ ఆరోపణలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అనుచరులైనంత మాత్రం మేము పార్టీకి డ్యామేజ్ చేయలే. కవితకి ఎప్పుడు కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డది. ఇంకోటి బి ఆప్షన్గా మనకు తయారు చేసి మాలాంటి కార్యకర్తలు పార్టీలో అందరికీ అవకాశాలు రావు, పదవులు జాగృతి సంస్థలు అవకాశాలు కల్పించి పార్టీకి పనిచేయడానికి అన్ని విధాలుగా ఈరోజు జాగృతికి నుంచి మేము బీఆర్ఎస్ పార్టీకి చాలా 99 కాదు 101% సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా మొత్తంలో ఉన్నాయి. కేటీఆర్ కవిత గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు కేటీఆర్కి? మేము కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ అన్న ఇప్పటికైనా మన పార్టీని కాపాడుకోవాలి, మన పెద్ద మనిషి కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రాజకీయ పరిణామాలు ఏం జరిగాయో తెలియదు. రేపు ఎన్నుపోటుదారులు ఎక్కువైపోతున్నారు మన పార్టీలో. ఇప్పటికైనా గుర్తించుకొని రాబోయే రోజుల్లో మరి అందరూ ఏకతాటిపైకి వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు ఎంతోమంది కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకొని అందరూ కాపాడుకునే దిశలో ఈరోజు కేటీఆర్ రామారావు గారికి మేము కోరుతున్నాము. అదేవిధంగా కేసీఆర్ సార్, మాకు మీ మీడియా ద్వారా మాకు అవకాశం వచ్చింది ఏంటంటే, సార్ ఇప్పటికైనా దుష్టశక్తులు మీ పక్కన ఉన్నాయి, అవి గ్రహించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త మీ మీద పార్టీతోటి ఎలా గ్రామ స్థాయిలో మీకోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రావాలంటే మీలాంటి నాయకత్వం, మీ కేసీఆర్ లాంటి నాయకత్వం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మీ కూతురైనటువంటి కవితక్క గారిపైన సస్పెండ్ వేసి చేసినా ఈరోజు ఆమె ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, మా నాన్నగారు ఆత్మాభిమానం ముఖ్యం అనే విధంగా మాట్లాడింది తప్ప ఏ రోజు కూడా ఎవరిని కూడా విమర్శ చేయలే. ఎందుకంటే వాళ్ళు చేసే పద్ధతి బాగలేదు. కేసీఆర్ గారు చెప్పే విధానాలను చూసి ఇప్పటికైనా గ్రహించాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను ఈరోజు మనం గ్రహించవలసిన అవసరం ఎంతో మాత్రం ఉంది. మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కవిత పార్టీ పెట్టబోతుందని అందరు అంటున్నారు, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? కవితక్క ఏమి చేసినా కూడా కేసీఆర్ గారికి లాభమయ్యే మాత్రమే చేస్తుంది. పార్టీ పెట్టినా అని మీరు అంటున్నారు కానీ కవితక్క అయితే ఇంకా డిక్లేర్ చేయలేరు కదా. వాస్తవానికి అయితే మేము జాగృతి సంస్థ ఉన్న సంస్థ నుంచి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ప్రజల లోపలికి వెళ్ళిపోతాం. ఈరోజు ప్రజల సమస్య ఏంది, ప్రజల దృష్టి ఏమున్నది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుకుంటున్నారు అనే అంశం మీద ఈరోజు మా జాగృతి సంస్థ ప్రతి అనుమానం ఈరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ప్రజలకు దగ్గరే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం బలోపేతం చేయడానికి మేమందరం మా శాశక్తుల ప్రయత్నం చేస్తామని మీ ముందర మీడియా మీద తెలియజేస్తాం.